హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి, మీ జీవితంలో ఏదైనా కష్ట సమయం వచ్చింది, బిజినెస్ కలిసి రాలేదు, డబ్బులు పోయాయి, రాత్రి పూట నిద్ర పట్టడం లేదు, ఈఎంఐ గురించి ఆలోచిస్తూ తెల్లవారుజామున 3 గంటలకు లేస్తున్నారు, బ్యాంకు నుంచి కాల్స్ వస్తున్నాయి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి మొహం చెల్లడం లేదు, ఏం చేశావో, పోయిన డబ్బు ఏమైంది అని అడిగినప్పుడు మాటలు రావడం లేదు. రెండు, మీరు బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నారు లేదా ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు మరియు భవిష్యత్తులో వచ్చే ఇలాంటి సమస్యలు ముందే తెలుసుకోవాలనుకుంటున్నారు. రెండు కారణాలు మంచివి. రెండు రకాల వ్యక్తులకు ఈ వీడియో పూర్తిగా ఉపయోగపడుతుంది. కానీ ముందుగా మీకు విషయం చెప్పాలి. మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు కదా, నాకు మాత్రమే ఇలా జరిగింది, వేరే వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు అని అనిపిస్తోందా? అది నిజం కాదు. ప్రపంచంలో 90% కంటే ఎక్కువ బిజినెస్లు మొదటి 5 సంవత్సరాల్లో ఫెయిల్ అవుతాయి. ఇండియాలో ఈ నెంబర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే మీతో పాటు కోట్ల మంది ఇదే బాధ అనుభవిస్తున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్, ఆయన కూడా చాలా ఫెయిల్యూర్ చూశారు. ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ కోసం మొదటి 3 రాకెట్లు లాంచ్ చేసినప్పుడు క్రాష్ అయ్యాయి. 4వ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. జాక్ మా, అలీబాబా ఫౌండర్, ఆయన్ని కేఎఫ్సి కూడా జాబ్ ఇవ్వడానికి రిజెక్ట్ చేసింది. అంటే ఫెయిల్యూర్ అనేది అంతం కాదు, అది ఒక పెద్ద లెసన్. మీకు సినారియో చెప్తాను, చాలా మందికి ఇది రియల్ గా ఫీల్ గా అనిపిస్తుంది. రమేష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నెలకు 45,000 రూపాయలు జీతం. జీవితం సుఖంగా నడుస్తుంది. కానీ రమేష్ కు ఒక కల ఉంది, స్వతహాగా ఏదైనా చేయాలని. ఒక రోజు ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు, యార్, మన ఊర్లో ఆర్గానిక్ వెజిటబుల్స్ కి చాలా డిమాండ్ ఉంది, మనం ఒక యాప్ చేసి ఫార్మర్స్ తో కాంటాక్ట్ అయ్యి హౌసెస్ కి డెలివరీ చేస్తే బాగుంటుంది కదా అని ఐడియా వచ్చింది. 6 నెలలు రీసెర్చ్ చేశాడు, బిజినెస్ ప్లాన్ రాశాడు, ఫ్యామిలీతో మాట్లాడాడు. అమ్మ కొంచెం భయపడింది. ఇప్పుడు జాబ్ బాగానే ఉంది కదా అంది. అప్పుడు రమేష్ తన ఆత్మవిశ్వాసంతో, అమ్మ, నేను చేయగలను, నన్ను నమ్ము అన్నాడు. జాబ్ కిట్ చేశాడు. 8 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. 4 లక్షల సేవింగ్స్ నుంచి 4 లక్షల బ్యాంక్ లోన్ నుంచి. యాప్ డెవలప్ చేయించాడు, వేర్ హౌస్ తీసుకున్నాడు, 3 ఎంప్లాయీస్ హైర్ చేశాడు, గ్రాండ్ లాంచ్ చేశాడు. మొదటి నెల ఆర్డర్స్ రాలేదు, మార్కెటింగ్ కి ఇంకో 1 లక్ష పెట్టాడు. 2వ నెల కొంచెం ఆర్డర్స్ వచ్చాయి, కానీ డెలివరీ ఇష్యూస్ వచ్చాయి. కస్టమర్స్ కంప్లైంట్ చేశారు. 3వ నెల ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేదు, సప్లైర్స్ బాకీ అడుగుతున్నారు, బ్యాంక్ ఈఎంఐ డ్యూ డేట్ వచ్చింది. 6 నెలల్లో రమేష్ మొత్తం 12 లక్షలు పోగొట్టుకున్నాడు. జాబ్ పోయింది, సేవింగ్స్ పోయాయి, మరియు ఒక బ్రోకెన్ డ్రీమ్ మిగిలింది. ఆ రాత్రి రమేష్ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ముఖం చూశాడు. అందులో ఏముందో అర్థమైంది. చెప్పాను కదా అని అనలేదు ఆమె, కానీ నిశ్శబ్దంగా రమేష్ ని లోపల చంపేసింది. రాత్రి పడుకున్నాడు, నిద్ర రాలేదు, తలనిండా ఒకే థాట్స్. ఎక్కడ తప్పు జరిగింది, ఇంత డబ్బు ఏమైంది, ఇక ముందు ఎలా? ఈ స్టోరీ మీకు ఫెమిలియర్ గా అనిపించిందా? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏమిటంటే, ఈ సిచ్యువేషన్ లో మనం మెంటల్లీ ఏం అనుభవిస్తున్నాం, ఎందుకు ఫీల్ అవుతున్నాం, మరియు ఈ ఫీలింగ్స్ తో ఎలా డీల్ చేయాలి అని. మీకు ఒక విషయం తెలుసా? బిజినెస్ ఫెయిల్యూర్ అనేది ఒక కైండ్ ఆఫ్ గ్రీఫ్, అంటే దుఃఖం. ఎవరైనా చెడిపోయినప్పుడు మనం గ్రీవ్ చేస్తాం, రిలేషన్షిప్ ఎండ్ అయినప్పుడు గ్రీవ్ చేస్తాం. అదే విధంగా బిజినెస్ ఫెయిల్యూర్ కూడా ఒక లాస్. మీరు కోల్పోయేది ఏమిటంటే డబ్బు మాత్రమే కాదు, మీరు కోల్పోయింది ఏమిటో చూడండి. ఒకటి, టైం. మీరు ఆ బిజినెస్ కి ఇచ్చిన సమయం, రాత్రిపూట పనిచేసిన గంటలు, వీకెండ్స్ కి ఫ్యామిలీతో గడపలేని మూమెంట్స్, అవి మళ్లీ రావు. రెండవది, ఐడెంటిఫై. నేను ఒక బిజినెస్ మ్యాన్ అని మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకున్నారా? డిఫైన్ చేసుకున్నారు. విజిటింగ్ కార్డ్ ప్రింట్ చేశారు, లింక్డ్ఇన్ లో అప్డేట్ చేశారు, రిలేటివ్స్ కి చెప్పారు, ఎంటర్ప్రీనియర్ అని అనుకోవడంలో గర్వంగా ఉంది. అది ఇప్పుడు పోయింది. మీరు ఎవరు? మూడవది, డ్రీమ్స్. మీరు బిజినెస్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఎన్ని డ్రీమ్స్ చూశారు? ఈ సంవత్సరం ఎక్స్పాండ్ అవుదాం, వచ్చే సంవత్సరం ఫ్రాంచైజ్, 5 సంవత్సరాల్లో 50 crores టర్న్ ఓవర్ అని డ్రీమ్స్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయాయి. నాలుగవది, రిలేషన్షిప్స్. మీ బిజినెస్ కోసం మీరు ఎవరినైనా ఇన్వెస్ట్ చేయమని అడిగారా? ఫ్రెండ్ లేదా రిలేటివ్ నుంచి డబ్బు తీసుకున్నారా? ఇప్పుడు ఆ పర్సన్ ని ఫేస్ చేయడం ఎంత కష్టంగా ఉందో మీకు తెలుసు. కొన్ని రిలేషన్షిప్స్ పర్మనెంట్లీ డ్యామేజ్ అవుతున్నాయి. ఐదవది, కాన్ఫిడెన్స్. నేను చేయగలను అనే సెల్ఫ్ బిలీఫ్ మీకు ఉండేది, ఇప్పుడు అదే సెల్ఫ్ డౌట్ గా మారింది. నా వల్ల కాదు, నేను ఫెయిల్యూర్. ఇవన్నీ రియల్ లాసెస్. మీ ఫీల్ అవుతున్న గిఫ్ రియల్, దాన్ని ఇగ్నోర్ చేయకండి. బిజినెస్ లో 5 స్టేజెస్ ఉంటాయి. బిజినెస్ ఫెయిల్యూర్ కి కూడా ఇవే అప్లై అవుతాయి. ఒకటి, డానియల్, నమ్మకం లేకపోవడం. ఇది నిజం కాదు, ఇది టెంపరరీ సెట్ బ్యాక్ మాత్రమే, రేపు తిరిగి రికవర్ అవుతుంది. ఇలా మీరు మిమ్మల్ని కన్విన్స్ చేసుకుంటారు. నెంబర్స్ క్లియరిటీ నెగిటివ్ చూపిస్తున్నా ఇంకో ఛాన్స్ ఇస్తే మారుతుంది అని బిలీవ్ చేస్తారు. ఇది డిఫెన్స్ మెకానిజం. మనసు అంత పెయిన్ ని ఒకేసారి ప్రాసెస్ చేయలేదు కాబట్టి నమ్మకంతో ఉంటుంది. రెండవది, యాంగర్, కోపం. డానియల్ తర్వాత యాంగర్ వస్తుంది. ఆ పార్ట్నర్ వల్లే ఇలా జరిగింది, మార్కెట్ కండిషన్స్ అనుకూలంగా లేవు, గవర్నమెంట్ పాలసీస్ రాంగ్, ఎంప్లాయీస్ సరిగ్గా పని చేయలేదు, ఇదంతా ఎక్స్టర్నలైజ్ చేస్తాం. ఒక్కోసారి యాంగర్ సెల్ఫ్ కి కూడా వస్తుంది, నేను ఈడియట్ ని, ఎందుకు ఇలా డెసిషన్ తీసుకున్నాను అని. మూడవది, బర్గెనింగ్, బేరం. ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, ఏదో ఒకటి చేస్తాను అని ఫీల్ అవుతాం. బ్యాంక్ తో, సప్లయర్స్ తో, ఫ్యామిలీతో బేరం ఆడతాం. ఇంకో 3 నెలలు టైం ఇవ్వండి, నేను అమౌంట్ మొత్తం తిరిగి ఇచ్చేస్తాను అని ప్రామిస్ చేస్తాం. సమ్ టైమ్స్ ఈ స్టేజ్ లో డిసెపరేట్ డెసిషన్ తీసుకుంటాం, ఇంకో లోన్ తీసుకుంటే సేవ్ చేయగలను అని. నాలుగవది, డిప్రెషన్. రియాలిటీ సింక్ అవుతుంది, డీప్ సాడ్నెస్ వస్తుంది, ఏం చేయాలనిపించదు. మార్నింగ్ లో లేవడం
కష్టంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ కాల్స్ కి రావడం అవాయిడ్ చేస్తాం. సోషల్ మీడియా చూసినప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు అనిపిస్తుంది. మనం మాత్రమే ఫెయిల్యూర్ అని ఫీల్ అవుతాం. ఈ స్టేజ్ చాలా డేంజరస్. ఇక్కడ ప్రొఫెషనల్ హెల్ప్ చాలా అవసరం పడవచ్చు. ఐదోది యాక్సెప్టెన్స్. చివరిగా యాక్సెప్ట్ జరిగింది ఇది నా ఫాల్ట్ కావచ్చు, సర్కమ్స్టాన్స్ ఫాల్ట్ కావచ్చు, లేదా రెండూ కావచ్చు. ఇది ఫార్వర్డ్ గా వెళ్ళాలి కానీ ఫీల్ అవుతాం. ఇది ఓవర్ నైట్ రాదు. కొందరికి వారాలు, కొందరికి నెలలు పడుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ది స్టేజెస్ ఆర్ నాట్ లీనియర్. మీరు స్టేజ్ 4 లో ఉండి ఒక్కసారిగా స్టేజ్ 2 లోకి వెళ్ళవచ్చు, తిరిగి స్టేజ్ 3 కి రావచ్చు. ఇది నార్మల్. మీకు ఏదైనా రాంగ్ అయిందని కాదు, గుర్తుంచుకో. బిజినెస్ ఫెయిల్యూర్ తర్వాత మొదటి కొన్ని వారాలు మనం చాలా ఎమోషనల్ స్టేజ్ లో ఉంటాం. ఈ ఎమోషనల్ స్టేజ్ లో తీసుకునే డెసిషన్స్ చాలా తప్పుగా ఉంటాయి. ఇవి చేయకండి. ప్యానిక్ లో ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయకండి. లాస్ అవర్ కవర్ అవుతాం అనే తొందరలో క్విక్లీ ఇంకో బిజినెస్ ప్లాన్ తయారు చేసి ఇంకో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇది మోస్ట్ కామన్ మిస్టేక్. ఫైర్ లో ఆయిల్ పోవడం లాంటిది ఇది. మీరు ఇంకా ఫినాన్షియల్లీ మెంటల్లీ స్టేబుల్ గా కాలేదు అంటే ఈ స్టేజ్ లో చేసే డెసిషన్ చాలా తప్పుగా ఉంటాయి. లోన్ తో లోన్ క్లోజ్ చేయకండి. ఈ లోన్ తీర్చడానికి ఇంకో లోన్ తీసుకుంటారు అనే ట్రాప్ లో చాలా మంది పడతారు. ఇది డెప్త్ ట్రాప్. ఒకసారి ఈ సైకిల్ లో పడితే బయటపడడం చాలా కష్టం. క్లోజ్ రిలేషన్షిప్ నుండి డబ్బు అడగండి. ఇప్పుడు డిసపరేట్ గా ఉన్నారు కాబట్టి నా ఫ్రెండ్ కి డబ్బు ఉంది, అడిగితే ఇస్తాడు అని అనిపించవచ్చు. కానీ బిజినెస్ ఫెయిల్యూర్ తర్వాత అడిగినప్పుడు డబ్బు తిరిగి ఇవ్వలేకపోతే ఆ ఫ్రెండ్షిప్ పర్మనెంట్లీ డ్యామేజ్ అవుతుంది. రిలేషన్షిప్ కంటే డబ్బు వాల్యుబుల్ కాదు. సోషల్ మీడియా వదిలిపెట్టకండి. అంటే సోషల్ మీడియా చూడడం టెంపరీగా తగ్గించండి. ఎందుకంటే అందరికీ సక్సెస్ పోస్ట్ చూసినప్పుడు మీ పెయిన్ ఇంకా తీవ్రంగా ఫీల్ అవుతుంది. మీరు ఇప్పుడు కంపారిజన్ కాదు, హీలింగ్ కావాలి. తనిఖీ లేకుండా ఎసెట్ చేయకండి. అప్పులు తీర్చడానికి ఇల్లు అమ్మేస్తాను అని ప్యానిక్ లో అనిపించవచ్చు. ఇది బిగ్ డెసిషన్. ఈ డెసిషన్ ప్రొఫెషనల్ అడ్వైస్ తర్వాత మాత్రమే తీసుకోవాలి. మన సొసైటీలో మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడానికి చాలా మంది సంకోచిస్తారు. బిజినెస్ ఫెయిల్ అయినప్పుడు మగాళ్ళు ఏడవకూడదు, స్ట్రాంగ్ గా ఉండాలి అని చాలా ప్రెజర్ ఉంటుంది. ఇది రాంగ్. మీరు ఫెయిల్ అయినప్పుడు ఈ సిమ్టమ్స్ కనపడుతున్నాయా? రాత్రి నిద్ర రాకపోవడం లేదా మితిమీరి నిద్రపోవడం, తినాలనిపించకపోవడం లేదా మితిమీరి తినడం, ఏ పని చేయాలనిపించకపోవడం, ఏడుపు ఆగపోవడం, ఒంటరిగా ఉండాలనిపించడం, ఇక జీవితానికి అర్థం లేదు అనే థాట్స్ వస్తున్నాయా? అయితే మీరు తొందరపడి ఒక సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళండి. ఇది వీక్నెస్ కాదు, ఇది మీ స్ట్రెంగ్త్. ఒక వ్యాపారం ఫెయిల్ అయినప్పుడు భయం కలగడం సహజం. అయితే వెంటనే మరో పెద్ద నిర్ణయం తీసుకోకుండా ముందుగా ఆర్థికంగా స్థిరపడడం ముఖ్యం. అప్పుల లిస్టు తయారు చేయడం, లోన్ ఇచ్చిన వారితో మాట్లాడడం, వ్యక్తిగత ఆదాయ వనరులు వెతుక్కోవడం ద్వారా తిరిగి కోలుకోవచ్చు. వైఫల్యం నుండి నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో విజయానికి పునాదులు వేస్తాయి. జీవితంలో స్వతహాగా ఎదగాలంటే చాలా మంది ఎంచుకునే రంగం వ్యాపారం. అయితే వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి తెచ్చిన కష్టపడిన కొందరికి తెలిసి రాదు. ఈ సమయంలో డబ్బుతో పాటు సదరు వ్యక్తి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. విలువైన సమయాన్ని, గుర్తింపును కూడా కోల్పోతారు. ఒత్తిడి, బ్యాంకు లోన్లు సహజం, ఏమనుకుంటుందో అని భయం వేసి మనిషిని తీవ్రమైన గందరగోళానికి గురి చేస్తాయి. ఇలాంటి సమయంలో వెంటనే ఏదో ఒకటి చేసి మళ్ళీ సక్సెస్ అయిపోవాలనే ఆతృతతో మళ్ళీ తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. ఇంకొందరు క్షణికావేశ నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే వ్యాపారం విఫలమైన మొదటి కొన్ని వారాల తర్వాత జాగ్రత్తగా ఉండాలి. మొదట చేయాల్సింది ఇదే. వ్యాపారం కలిసి రాకపోతే మొదట చేయాల్సింది ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితులు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవడం. దీనికోసం 2 రకాల లిస్టులు సిద్ధం చేసుకోండి. ఒకవైపు మీరు చెల్లాల్సిన బాకీలు రాసుకోవాలి. వాటిలో బిజినెస్ లోన్లు, క్రెడిట్ కార్డులు, బకాయిలు, సప్లయర్స్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఉండాలి. ఇంకోవైపు మీ వద్ద ఇంకా మిగిలిన ఉన్న ఆస్తులు అంటే మిషనరీ, మిగిలిపోయిన స్టాక్స్, డిపాజిట్లు వంటి లెక్క కట్టండి. ఇది చూడటానికి ఇబ్బంది కనిపించిన గందరగోళం కంటే స్పష్టత ఎప్పుడు మేలు చేస్తుంది. ఎంత అప్పు ఉందో తెలిస్తే దాన్ని ఎలా తీర్చాలో ప్లాన్ వేయడం సులభం అవుతుంది. కొంతమంది వ్యాపారంలో నష్టపోయామన్న కారణంతో చాలా మంది బ్యాంకులకు లేదా రుణదారులకు ముఖం చాటేస్తుంటారు. ఇలా చేయడం వల్ల సమస్య ఇంకా పెద్దదవుతుంది. దానికి బదులుగా లోన్ ఇచ్చిన వారితో ముందే మాట్లాడడం మంచిది. పరిస్థితిని నిజాయితీగా వర్తిస్తే వారు వాయిదాల చెల్లింపులో కొంత సమయం ఇవ్వడం కోసం చూస్తారు. రీషెడ్యూల్ చేయడం చేసే అవకాశం ఉంటుంది. ఇది మిమ్మల్ని చట్టపరమైన ఇబ్బందుల నుండి, పెనాల్టీల నుంచి కాపాడుతుంది. నిశ్శబ్దంగా ఉండడం కంటే వారితో మాట్లాడితేనే మంచిది. మీరు బిజినెస్ లో ఫెయిల్ అయిన వెంటనే మరో వ్యాపారం చేయవచ్చా? ఆర్థికంగా మళ్ళీ నిలదొక్కుకోవడానికి ఇంకో పని కూడా చేయాలి. మీ వ్యక్తిగత ఆదాయాన్ని స్థిరపరచుకోవడం, వెంటనే ఇంకో వ్యాపారం మొదలు పెట్టాలనే తొందరపడకుండా ఏదైనా ఉద్యోగం చేరడం లేదా ఫ్రీలాన్స్ పనులు చేయడమే చేయాలి. నెలకు కొంత ఖచ్చితమైన ఆదాయం రాయడం మొదలైతే పాత అప్పులను తీర్చడం ఈజీ అవుతుంది. తద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ఏదో ఒక వ్యాపారవేత్తలు తమ వైఫల్యపు త్వరగా కొంతకాలం ఉద్యోగాలు చేసి ఆర్థికంగా కుదిపెట్టాలని మళ్ళీ సంస్థలకు స్థాపించే వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకుంటారు. మీరు బిజినెస్ లో ఫెయిల్ అయిన వెంటనే కొత్త అప్పులు తీసుకోవద్దు. వ్యాపారంలో నష్టాలు రావడంతో క్రెడిట్ స్కోర్ దెబ్బతినవచ్చు. కానీ ఇది శాశ్వతంగా కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్రమం తప్పకుండా చిన్న మొత్తానికి చెల్లిస్తూ కొత్త అప్పులు చేయకుండా ఉంటే రాను రాను మీ క్రెడిట్ ప్రొఫైల్ మళ్ళీ మెరుగుపడుతుంది. ఇవన్నీ చేశాక పాత వ్యాపారంలో ఎక్కడ తప్పు జరిగిందో మీరే విశ్లేషణ చేసుకోండి. తెలియకపోతే ఆ రంగంలో ఉన్న
ఉన్న నిపుణుల సలహా తీసుకోండి. తద్వారా భవిష్యత్తులో అదే తప్పు మళ్ళీ జరగకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.